మొదటగా యా మేము ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. మేము హిందూ సమాజం కోసం ఎవరు ప్రభుత్వాలు ఉన్నా మేము పోరాటం చేస్తాం. ప్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమము ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి ప్రారంభం చేసినాం మేము. దేశవ్యాప్త ఉద్యమం మొన్న జనవరి లోపల. మీరంటున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే మేము ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం. ఏంటి ఫ్రీ హిందూ టెంపుల్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి, వినేవాళ్ళకి అర్థం కావాలి కదా. ఒకటి, ప్రభుత్వ కబంధాస్తాల లోపల దేవాలయాల వ్యవస్థ ఉండకూడదు. ఈ రోజున చర్చి దేవాలయ ప్రభుత్వం కంట్రోల్లో లేదు, మజీద్ ప్రభుత్వ కంట్రోల్లో లేదు. ప్రభుత్వాలు మతపరమైనటువంటి వ్యవస్థలను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వీటికంటూ వ్యవస్థ ఉంది. మత గురువులు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి, పూజ్య స్వామీజీలు ఉన్నారు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాతనే, స్వాతంత్రం వచ్చిన తర్వాతనే, రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాతనే వీటి వ్యవస్థ నిర్మాణం కాలేదు. నేనేమన్నానంటే నేను మిమ్మల్ని ఏమడుతున్నానంటే, మీరు ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు అన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగానే విహెచ్పి ఉన్నది. ఆర్ఎస్ఎస్లో భాగంగానే బీజేపీ ఒక రాజకీయ పార్టీకి ఎదిగింది. ఆర్ఎస్ఎస్ మీ సైద్ధాంతిక కేంద్రం అని చెప్తారు. బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ కేంద్రానికి, నాగపూర్ కేంద్రానికి వెళ్తూ ఉంటారు. వ్యతిరేకమని కాదు, మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో మీరు అధికారంలో, మీరంటే బీజేపీ ప్రభుత్వం ఒక 12 ఏళ్ళుగా అధికారంలో ఉంది. నిజంగానే దశాబ్దాలుగా ఈ అంశం ఉన్నది. చాలామంది హిందువుల్లో మౌనంగా ఇదొక ఆలోచన ఉన్నది. మనం గుడికి ఇచ్చే డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి, ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నారు, గుడికి ఏం చేస్తున్నారు. చాలా గుళ్ళకి ధూపదీప నైవేద్యాలకి మళ్ళీ ప్రభుత్వాలు విడిగా డబ్బులు ఇవ్వటం, లేదంటే అక్కడ పూజారులకో వాళ్ళకి ఏదో పెన్షన్లు ఇవ్వటం, ఇది జరుగుతోంది. అదేదో వీళ్ళ దయాదాక్షాల మీద కాకుండా ఆ గుళ్ళకు వచ్చే ఆదాయం నుంచి తీసుకునే ఏర్పాటు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ దీని మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయదు? ఎందుకు బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో ఆ దేవాదాయ ధర్మశాఖ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోకుండా ఆ గుళ్ళకే ఎందుకు ఇవ్వరు? దాని మీద మీరు ఒక యాత్ర చేశారేమో నాకు తెలియదు, కానీ మిగతా వాటి మీద ఫైట్ చేసినందుకు దీని మీద ఎందుకు గొంతు విప్పరు? ఫెడరల్ సిస్టమ్ లోపల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలు చాలా స్పష్టంగా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధి లోపల వాళ్ళు చట్టాలు చేసుకొని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి వాళ్ళ ఆధీనం లోపల ఉన్నాయి. అది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థలో ఆ రోజు నుంచి కూడా ఒక ఆదాయ వనరులుగా వాళ్ళ దేవాలయాలను మార్చుకున్నారు. దేవాలయాలకు ప్రభుత్వాలు ఇస్తుంది ఏం లేదు. ప్రభుత్వం నుంచి ఈ రోజుకు కూడా మొఘలులు దోచుకుపోయినట్టు, బ్రిటిషర్లు దోచుకుపోయినట్టు స్వాతంత్ర భారతదేశంలో కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు దేవాలయాలు దోచుకుంటున్నాయి. మరి నేనంటుంది మీరు దాదాపు 20 ఏళ్ళు కాదు సార్, 20 ఏళ్లుగా బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల లోపల, ఉత్తరాఖండ్ లోపల, అనేక రాష్ట్రాల లోపల ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం కారణంగా వ్యవస్థల లోపల మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర వ్యవస్థలు నిర్మాణం జరిగింది. కాదు, ఎండోమెంట్ ఆస్తుల్ని, వాటి ఆదాయాన్ని, గుళ్ళకు వచ్చే ఆదాయాన్ని, ఎండోమెంట్ భూముల మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు తీసుకోకుండా ఆ గుళ్ళకే ప్రభుత్వాలు తీసుకుంటలేవు. స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినటువంటి ఎగ్జాంపుల్స్ ఈ దేశంలో కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన సౌత్ స్టేట్ల లోపల ఇంకా ఈ ప్రభుత్వాలు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. మీరు అంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో సహా సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వదులుకోవడానికి సిద్ధం లేవు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినాయి. ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వ కబంధాస్తాలు, సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, చట్టాలు చెప్తా ఉన్నాయి, రాజ్యాంగం చెప్పింది. రైట్. అయినప్పటికీ ప్రభుత్వాలు తమ కబంధాస్తాల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజు మీరు ప్రధానమైనటువంటి చర్చ అంశంలోకి మనం వెళ్దాం అనేటువంటిది నా